ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఇజ్రాయెల్ నుంచి అత్యాధునికమైనటువంటి 300 మీటర్లు అంటే ఒక ఇంటి పక్కన 300 మీటర్ల లోపు ఈ పరికరం పెడితే గనక మన ఫోన్లో అవతల వ్యక్తితో మాట్లాడేటువంటి ప్రతి మాట స్పష్టంగా మనం ఫోన్ మాట్లాడినట్టే వినవచ్చట. అట్లా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 300 మీటర్ల లోపే ఒక ఇల్లును తీసుకొని ఆ ఇంట్లో ఈ పరికరం పెట్టి రేవంత్ రెడ్డి ఫోన్లకు వచ్చేటువంటి కాల్స్ పోయేటువంటి కాల్స్ విన్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారము. అంటే ఆయన అప్పట్లో పిసిసి అధ్యక్షుడు, సహజంగా ఏ పార్టీ నుంచి ఎవరు వస్తున్నారు, ఏ పార్టీ నుంచి ఎక్కడ వస్తున్నారు, ఆర్థికంగా ఎవరెవరు సాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికల్లో ఖర్చులు ఉంటాయి, ఆర్థికంగా అవసరాలు ఉంటాయి, ఎవరెవరు ఇస్తారు, ఎలక్టోరల్ బాండ్స్ కాకపోతే ఇంకొక రూపంలో ఇస్తారు, ఎవరో ఖర్చు పెడతారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకో ఇంకొక పార్టీకో ఎవరెవరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది కూడా నిఘా పెట్టిరు. సహజంగా తెలిసిపోతుంది. కానీ పర్టికులర్గా పలానా ఈ అవతల రేవంత్ రెడ్డి తోటి అవతల కంపెనీ నుంచి ఎవరు మాట్లాడిరు, ఏ నాయకుడు మాట్లాడాడు, అవతల వాళ్ళు ఎన్ని డబ్బులు పంపించారు, ఏ కాన్స్టిట్యున్సీకి పంపించారు, ఇట్లా ప్రతిదీ నిఘా వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒకటి వాళ్ళ ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేయడం, వాళ్ళు 10 కోట్లు పంచుతామంటే మేము 20 కోట్లు పంచవచ్చు కదా అనేటువంటిది ఒకటి, వాళ్ళు తెచ్చేటువంటి డబ్బులను పట్టుకోవాలనేటువంటిది ఇంకొకటి. ప్లస్ వీళ్ళు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించి మద్దతు ఇవ్వకుండా చేసేటువంటి ప్రయత్నం ఇంకొకటి జరిగింది. సో ఇదంతా కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలులో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసి వాళ్ళు బీజేపీలో చేరతారనేటువంటి విషయం తెలుసుకున్నది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. లేకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో దాదాపుగా మిగిలినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి డబ్బులు కదలిక రాకముందే పట్టేసుకున్నారు. అందులో ఉప ఎన్నిక కాబట్టి ఒకే ఎన్నిక దగ్గరకు సంబంధించి ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఈ ప్రణీత్ రావు కానీ లేదంటే ఈ రాధాకిషన్ రావు కానీ ప్రభాకర్ రావు కానీ అందులో ఉన్నటువంటి వీళ్ళందరితో సంబంధం ఉన్నటువంటి పోలీసుల డ్యూటీ ఉందా లేదా, మునుగోడు ఉప ఎన్నికల్లో వీళ్ళంతా డ్యూటీ చేశారా, డ్యూటీ చేస్తే ఎవరెవరికి సంబంధించిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, వీళ్ళు ఎవరెవరి వెనుక ఉన్నారు, ఇవన్నీ కూడా వెలికి తీయాలి. అదే సమయంలో అప్పుడు మేము పట్టుకున్నామని చెప్పారు కదా ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించి డబ్బులు దొరికాయన్నారు కదా, ఇప్పటిదాకా ఆ డబ్బులను ఎందుకు ప్రదర్శించలేదు? ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఆ రోజు వచ్చినటువంటి బ్రేకింగ్ ఏంటి, అసలు భూమి బద్దలయ్యేటువంటి బ్రేకింగ్, ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఉందన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చారు. కానీ ₹1 కూడా అక్కడ ఇవ్వలేదు. ఏదో ఒక 2-3 బ్యాగులు ఏది ఖాళీగా ఉన్నటువంటి బ్యాగులను చూపెట్టిరు. ఖాళీగా ఉండేటువంటి బ్యాగులు ఎట్లా చూపెట్టిరు? ఆ తర్వాత ఆ పోలీసుల మీద ఎందుకు కేసు పెట్టలేదు? మాకు డబ్బులు దొరికినాయని ముందుగా ప్రకటించినటువంటి పోలీసులు ఆ డబ్బులను ప్రదర్శించకపోగా ఆ డబ్బులు ఏమైనాయి, ఆ డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ కేసు ఎందుకు పెట్టలేదు, సిబిఐ కేసు ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఐటీ చట్టం ప్రకారం కేసులు ఎందుకు నమోదు కాలేదు, ఈ విషయంలో ఎందుకు అప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు? ఇప్పుడు దాని వైపు కూడా విచారణ వెళ్లాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. రేవంత్ నివాసం సమీపంలోని అడ్డా ప్రతి సంభాషణను విన్నప్పటి అధికారులు సహకరించిన ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. సినీ రియల్టీ నగల వ్యాపారుల ఫోన్లు ట్యాపు. ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లను కొనిపించి సేకరణ. మూసీ వంతెన కింద లభ్యమైన హార్డ్ డిస్కులు. భుజంగరావు తిరుపతన్న కస్టడీ కోరే ఛాన్స్. కలిపి విచారించుకు ప్రణీత్ రావును కూడా. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాపు. అయితే అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చినట్టు తెలిసింది. ఓ ఉన్నతాధికారికి ఫోన్ కాల్ చేసి నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను, జూన్ లేదా జూలైలో తిరిగి వస్తా, మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారు, నేను గత ప్రభుత్వం చెప్పినట్లు చేశా, మనం అంతా పోలీసులోనే తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది, తమ ఇళ్లలో సోదాలను వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా చేస్తుందా విచారణ? ఒకవేళ చేస్తే దానిపైన కూడా కేసేయాలి. ప్రణీత్ రావు కూడా కేసేసిండు కదా, నన్ను బంజరాహిల్స్ తీసుకుపోయారు, 7 గంటల తర్వాత విచారణ చేస్తున్నారు, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు, నన్ను వేధిస్తున్నారని వేస్తే హైకోర్టు దాన్ని పట్టించుకోలేదు. సో మీరు కూడా కేసు అట్లనే వేయండి. చట్టానికి వ్యతిరేకంగా మా పైన విచారణ జరుపుతున్నారనేటువంటి మాట ఐపీఎస్ అధికారిగా ఉన్నారు కదా, చట్టానికి వ్యతిరేకంగా మా పైన విచారణ జరుపుతున్నారనేటువంటి మాట చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పడం లేదు ఆ మాట? సో దొరికిపోతున్నారు అనేటువంటి విషయం ఇక్కడే అర్థమవుతున్నది.
మిమ్మల్ని గత ప్రభుత్వము ఆదేశించింది ఏమని, దొంగతనంగా ఫోన్లను ట్యాపింగ్ చేయొచ్చా, ఒకవేళ ఆదేశిస్తే ఇది తప్పు సార్, ఇది చట్టం ప్రకారం చెల్లదు, ఫోన్లు ట్యాపింగ్ చేయదు, మేము ఓన్లీ నక్సలైట్లది ఐఎస్ఐ తీవ్రవాదులది అట్లాంటి వాళ్ళ మాత్రమే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, రాజకీయ నాయకులదో ఇంకెవరిదో ఫోన్ ట్యాపింగ్ చేస్తే రేపు పొద్దుగాల తెలిస్తే మా బతుకులు మీ బతుకులు తెల్లారుతాయి కాబట్టి మేము చేయము అనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు? అట్లా చెప్పినా కూడా బలవంతంగా చేస్తే నేను ఈ పని చేయనని ఆ పని నుంచి పక్కకు ఎందుకు తప్పుకోలేదు, ఆ పనికి ఎందుకు సెలవు పెట్టలేదు? సో ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లింక్ అయ్యేటువంటి ఇవన్నీ కూడా. సో ఆ లింకుకు ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూడాలి.